సెప్టెంబర్ 27 చరిత్రలో ఈ రోజు. విఠల్ భాయ్ పటేల్ 1873 సెప్టెంబర్ 27న గుజరాత్లో జన్మించారు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నయ్య, ఇంకా భారత స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన నాయకుల్లో ఒకరు. విఠల్ భాయ్ పటేల్ ఒక తెలివైన న్యాయవాది, సంఘ సంస్కర్త, ఇంకా భారత రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన గుజరాత్లో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు, ఇంకా జూనియర్ లాయర్ అయ్యారు. తరువాత ఆయన బారిస్టర్ కావటానికి లండన్ నుండి తన తదుపరి విద్యను అభ్యసించారు. 1915లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. 1918లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా పనిచేశారు. ఇంకా 1925లో స్పీకర్ అయ్యారు. చిత్తరంజన్ దాస్ ఇంకా మోతీలాల్ నెహ్రూతో కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించారు. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవటమే ఆ పార్టీ లక్ష్యం. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న స్వతంత్ర భారతాన్ని చూడలేక 1933 అక్టోబర్ 22న జెనీవాలో మరణించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని భారత్కు తీసుకువచ్చారు. నవంబర్ 10న బొంబాయిలో 3 లక్షల మంది సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. స్వాతంత్ర్య పోరాటానికి దోహదపడేందుకు 1978లో గాంధీనగర్లో గుజరాత్ కొత్త అసెంబ్లీని నిర్మించినప్పుడు దానికి విఠల్ భాయ్ పటేల్ భవన్ అని పేరు పెట్టారు. రాజా రామ్ మోహన్ రాయ్ 1833 సెప్టెంబర్ 27న మరణించారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త, రచయిత, ఇంకా పండితుడు. ఆయన్ను భారతీయ పునర్జీవోద్యమ పితామహుడిగా కూడా పిలుస్తారు. రాజా రామ్ మోహన్ రాయ్ సతీ ఆచారానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన చొరవతోనే బ్రిటిష్ ప్రభుత్వం 1829లో సతీ ఆచారాన్ని నిషేధించింది. రాజా రామ్ మోహన్ రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. మతాన్ని తిరిగి కలపటం, విగ్రహారాధనను వ్యతిరేకించటం, ఇంకా సమాజానికి సామాజిక సమానత్వాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఆధునిక విద్యా వ్యవస్థ అభివృద్ధికి రాజా రామ్ మోహన్ రాయ్ ఆంగ్ల విద్యను ప్రోత్సహించారు. భారతీయుల కోసం శాస్త్రీయ ఇంకా తార్కిక విధానాన్ని అవలంబించాలని ఆయన నొక్కి చెప్పారు. ఆయన వివిధ మతాల పట్ల సహనం ఇంకా పరస్పర గౌరవానికి అనుకూలంగా ఉండేవారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలను లోతుగా అధ్యయనం చేసి మతాల ఐక్యత గురించి మాట్లాడారు. స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాల నిర్మూలన కోసం కూడా ఆయన పోరాడారు. రాజా రామ్ మోహన్ రాయ్ సంఘ సంస్కరణ పని ఇంకా ఆయన ఆలోచనలు ఇప్పటికీ భారతీయ సమాజానికి ప్రేరణగా ఉన్నాయి. 2018 సెప్టెంబర్ 27న భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిస్తూ వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఈ నిర్ణయంలో వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 497ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఐపీసీ సెక్షన్ 497 ప్రకారం భర్త అనుమతి లేకుండా వివాహితతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది నేరంగా పరిగణించబడుతుంది. దీని ప్రకారం వ్యక్తికి గరిష్టంగా 5 సంవత్సరాల శిక్ష లేదా జరిమానా కూడా విధించవచ్చు. కానీ ఈ సెక్షన్ కింద కేవలం పురుషుణ్ణి మాత్రమే దోషిగా పరిగణించారు, స్త్రీని కాదు. తీర్పు వెలువరిస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా మాట్లాడుతూ, ఏ పురుషుడు తన భార్యకు యజమాని కాలేడు. మహిళల పట్ల ఏ విధమైన అసమానత లేదా వివక్ష ఆమోదయోగ్యం కాదు. ఈ నిర్ణయం భారతదేశంలోని చట్టపరమైన చట్టంలో పెద్ద మార్పును తీసుకురావటమే కాకుండా సమాజంలో మహిళల స్థానం ఇంకా వారి హక్కులను మరింత బలోపేతం చేసింది. 1958 సెప్టెంబర్ 27న మిహిర్ సేన్ ఇంగ్లీష్ ఛానల్ను విజయవంతంగా దాటారు. అలా చేసిన మొదటి ఆసియా వ్యక్తి ఆయనే. మిహిర్ సేన్ 1930 నవంబర్ 16న పశ్చిమ బెంగాల్లో జన్మించారు. భారతదేశం గర్వపడేలా స్విమ్మింగ్లో ఏదైనా చెయ్యాలన్నది చిన్నప్పటి నుంచి ఆయన కల. ఆయన ఇంగ్లాండ్లో లా చదువుతున్నప్పుడు స్విమ్మింగ్ పై ఆసక్తి చూపటం ప్రారంభించారు. ఇంకా ఇంగ్లీష్ ఛానల్ని దాటాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లీష్ ఛానల్ మీదుగా ఈత కొట్టడం స్విమ్మింగ్ లో అత్యంత కఠినమైన సవాళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దీనికి శారీరక సామర్థ్యం మాత్రమే కాకుండా మానసిక దృఢత్వం కూడా అవసరం. మిహిర్ సేన్ 1958 సెప్టెంబర్ 27న 14 గంటల 45 నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానల్ ను దాటారు. మిహిర్ సేన్ ఇంగ్లీష్ ఛానల్ దాటిన తర్వాత
జిబ్రాల్టర్ స్ట్రైట్, డార్నెస్లెస్ స్ట్రైట్, బొస్ఫరస్ స్ట్రైట్, ఇంకా పనామా కెనాల్ వంటి సవాల్ చేసే జలమార్గాలతో సహా అనేక అంతర్జాతీయ జలమార్గాలను కూడా దాటారు. 1966లో మిహిర్ సేన్ ఒక సంవత్సరంలో 5 ప్రధాన సముద్ర జలమార్గాలను దాటి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది అపూర్వమైన విజయం. 1908 సెప్టెంబర్ 27న ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొదటి మోడల్ టీ కారును విడుదల చేసింది. ఇది ఆటోమొబైల్ చరిత్రలో ఒక విప్లవాత్మక దశగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ కారు సామాన్యుల కోసం తయారు చేయబడింది. ఫోర్డ్ మోడల్ టీ అనేది సగటు వ్యక్తి కొనుగోలు చేయగల సరసమైన కారు. ఆ సమయంలోని ఇతర కార్లు చాలా ఖరీదైనవి. అయితే మోడల్ టీ ధర యుఎస్ డాలర్ ప్రకారం 825 మాత్రమే. ఉత్పత్తి పద్ధతులు మెరుగుపడటంతో ఇది మరింత పడిపోయింది. ఫోర్డ్ మోడల్ టీని ఉత్పత్తి చేయడానికి కొత్త పద్ధతిని అవలంబించింది. దీనిని అసెంబ్లీ లైన్ ప్రొడక్షన్ అని పిలుస్తారు. ఈ సాంకేతికత సహాయంతో కారును వేగంగా ఇంకా తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. దీనివల్ల ఉత్పత్తి సమయం ఇంకా ఖర్చు తగ్గుతుంది. కారు మరింత చౌకగా తయారైంది. మోడల్ టీ ఒక బలమైన ఇంకా సరళంగా రూపొందించబడిన కారు. ఇది చెడ్డ రోడ్లపై కూడా నడపబడుతుంది. ఈ కారు పొలాలు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా నడపగలిగేంత అనువైంది. ఫోర్డ్ మోడల్ టీని చాలా పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేసింది. 1927 నాటికి 15 మిలియన్లకు పైగా కారు విక్రయించబడింది. అప్పటి వరకు ఏ ఒక్క మోడల్ కారైనా ఇదే అత్యధిక ఉత్పత్తి రికార్డు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. పర్యాటకం ప్రాముఖ్యత ఇంకా దాని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఇంకా ఆర్థిక విలువల గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ఉద్దేశం. ప్రపంచ పర్యాటక సంస్థ 1980లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవటం ప్రారంభించింది. సెప్టెంబర్ 27వ తేదీని ఎంచుకున్నారు. ఎందుకంటే 1970లో ఈ రోజున UNWTO చట్టం ఆమోదించబడింది. ఇది ప్రపంచ పర్యాటక అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిరూపించబడింది. ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవం కొత్త థీమ్ను కలిగి ఉంటుంది. ఇది పర్యాటక రంగానికి సంబంధించిన వివిధ సమస్యలు ఇంకా అవకాశాలు హైలైట్ చేస్తుంది. ఈ థీమ్లు సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక మార్పిడి ఇంకా ఆర్థిక అభివృద్ధి కోసం పర్యాటక ప్రాముఖ్యతపై దృష్టి సారిస్తారు. పర్యాటకం దేశాల ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడటమే కాకుండా విభిన్న సంస్కృతులను అనుసంధానించడానికి ఇంకా అవగాహనను పెంపొందించడానికి సమర్థవంతమైన సాధనంగా కూడా ఉంది. ఈ సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ పర్యాటకం ఇంకా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్.